నమస్కారం. నేను కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం నుంచి. మనం ఈరోజు రాజమహేంద్రవరం జీజీహెచ్ ముందు ఉన్నాం. ఇది ఏదైతే ఉందో ఒక 2 రోజుల క్రితం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గారి పర్యవేక్షణలో పుష్కర్ కేఫ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తే ఏర్పాటు చేసిన ఐరన్ బాటిల్ అన్నమాట. దీంట్లో ప్లాస్టిక్ బాటిల్స్, మంచినీళ్ళు తాగినవి కానీ, పెట్ బాటిల్స్ కానీ అవి వేయమని కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ పెట్టారు. 48 గంటల్లోనే ఎంత నిండిందో చూసాం కదా. ఒక 2 నెలల క్రితం ఇదే విఎస్బి ఛానల్లో, విఎస్బి టీవీ మరియు నేను ఇచ్చిన వాయిస్లో రాజమహేంద్రవరంలో సుమారుకి 10,000 వాటర్ బాటిల్స్, అంటే ఇంక్లూడింగ్ 10,000లో వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, పెట్ బాటిల్స్ ఇవన్నీ అవుతున్నాయన్నారు. ఇప్పుడు 48 గంటల్లో కేవలం ఒక పుష్కర్ కేఫ్ ముందు వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళు పెట్టిన దాంట్లోనే ఎన్ని బాటిల్స్ అయినాయో చూసే కదా. అంటే నేను ఏదైతే 2 నెలల క్రితం మాట్లాడామో అది ప్రాక్టికల్గా ఈరోజు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషనే ప్రూవ్ చేశారు. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే విధంగా మీరు ప్రధానమైన కొన్ని హోటల్స్లో, కూడళ్ళల్లో కానీ ఇదే విధంగా ఏర్పాటు చేస్తే రోజుకి రాజమహేంద్రవరంలో సుమారు 10,000 బాటిల్స్ ఈజీగా వస్తాయి. నేను మున్సిపల్ కార్పొరేషన్ని, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని కోరుకునేది ఏంటంటే రాజమహేంద్రవరంలో ప్రతి హోటల్లో కానీ, రోడ్డు మీద టిఫిన్ లేదా ఇతర ఆహార విక్రయాలు చేసే ప్రతి వ్యవస్థ దగ్గర కానీ తాగునీరు, శుభ్రమైన తాగునీరు, ఆర్ఓ వాటర్ మీరు అందించినట్టయితే ఇటువంటిది మనం తగ్గించుకునే సౌలభ్యం ఉంది. కాబట్టి గతంలో కూడా ఫుడ్ ఆఫీసర్తో మాట్లాడాము, స్టేట్ కమిషన్ ఫుడ్ ఆఫీసర్ వారితో. వాళ్ళు చెప్పడం కూడా ఏంటంటే స్థానికంగా ఉన్న కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్తో పాటు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా కలిసి పనిచేస్తానన్నారు. కాబట్టి వాటర్ కూడా ఫుడ్లో భాగమే. కాబట్టి ఫుడ్ ఆఫీసర్స్, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్స్ హోటల్స్లో ఎవరైతే భోజనాలు, టిఫిన్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఉచిత ఆర్ఓ వాటర్ ఇచ్చే ఏర్పాటు చేయాలని, ఆ విధంగా చేస్తే ఇదిగోండి ఈ సాక్ష్యాన్ని మనం తగ్గించుకునే విధంగా ప్రాక్టికల్గా ఉపయోగం ఉంటుందని అధికారుల వాళ్ళని కోరుకుంటున్నాను. నమస్తే. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.